హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు ఈస్టర్ కదా, హ్యాపీ ఈస్టర్ అండి. సో ఈరోజు మేము అయిపోయింది, మా పనులన్నీ అయిపోయి తొందరగా తయారయ్యాం. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని చర్చ్ అది అయిన తర్వాత ఇంటికి వచ్చాము. వంట పనులన్నీ స్పీడ్ చేసి సో ఇగోండి ఇలాగా కర్టన్స్ అన్నీ మార్చుకున్నాం. సో నిన్న మొన్న అవ్వలేదండి, బిజీ బాగాని, అందుకే అవ్వలేదు. సో చర్చ్ మార్నింగ్ కూడా అవ్వలేదు, ఇంట్లో పనులు క్లీనింగ్ చేసుకొని సో వెళ్ళిపోయాను చర్చికి స్నానం చేసి. సో చర్చ్ నుండి వచ్చి టిఫిన్ తిని వంటలన్నీ రెడీ చేసి సో ఇక డ్రెస్సులు మార్చేస్తామండి, ఎందుకంటే తొందరగా పనులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే నేను చూపించలేదు. ఇంకెప్పుడైనా వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ మీకు చూపిస్తానులేండి. సో ఈరోజు ఇక ఇవన్నీ కర్టన్స్ అన్నీ ఇలా మార్చేసి సో కూర్చున్నాం. ఇంకా వంట అది కూడా అన్నీ చక్కగా అయిపోయాయి రెడీ. కానీ సో ఏవేవి వండానో అవి మీకు చూపిస్తానండి. సో ఈరోజు ఈస్టర్ కంటే మాకు విష్ చేస్తాను. హ్యాపీ ఈస్టర్ అండి. అక్క వాళ్ళు మధురవాడ చర్చికి వెళ్ళారండి, మా వైజాగ్లో ఉన్న మధురవాడ చర్చికి. సో మేమంతా ఇక ఇలా పనుల్లో బిజీ అయిపోయి సో ఇప్పుడే ఇలాగా ప్రశాంతంగా హాయిగా కూర్చున్నాం, పనులన్నీ అయిపోయి సో ఇప్పుడు ఫ్రీ అయ్యాం అనమాట. అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో ఇవ్వండి ఈరోజు మేము కర్టన్స్ అన్నీ మార్చాం కదండి, ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇది దివాన్ సెట్, అది కర్టన్స్ అన్నీ ఇలా మార్చేసుకొని సో క్లీనింగ్ చేసుకొని ఇవ్వండి. ఆ రోజు ఆన్లైన్లో మేము మీకు చూపించాను కదండి, షార్ట్ వీడియో పెట్టాను నేను, ఆన్లైన్లో వచ్చింది. ఇవ్వండి ఇది. సో ఇలాగ డెకరేషన్ చేస్తాము దీనికి. ఇగో ఇలాగ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్. సో ఆ పాట్స్ తెచ్చాం కదండి, ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ పెట్టాము అది. సో ఒక బ్రదర్ అడిగారండి, ఇది మీరు కాస్ట్ చెప్పలేదు, ప్రైస్ చెప్పలేదని నేను చెప్పాను. యాక్చువల్లీ అది మనకి మామూలుగా అయితే ఎంతది, ఇది 1400 అండి. ఫస్ట్ వాళ్ళు చెప్పారు 1400 అయితే, తర్వాత ఆఫర్లో మనకి 920 అయ్యిందండి. ఆ 920లో మళ్ళీ మనకు ఆఫర్ ఇచ్చి మనకి 820కి వచ్చిందండి. అంటే ఎక్కువ మీషోలోనే ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదండి, సో అలా ఇచ్చే వాళ్ళకి అలాగా డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట. సో ఇవ్వండి ఇది ఇలాగ యా మొత్తం 3 వచ్చాయండి. ఇక్కడ 2, ఇంకోటి నుంచి మేము మా షాప్ ఉంది కదండి, మీకు తెలుసు కదా, ఆ షాప్లో కానీ ఒకటి ఇక్కడ రెడీ పెట్టాం అనమాట. సో ఇవ్వండి ఇలాగా సోఫా సెట్, అది మా మమ్మీ కూర్చున్నారు. మా మమ్మీ హాయ్ చెప్తున్నారండి అందరికీ. సో ఇవ్వండి కర్టన్స్ అన్నీ. సో మా ఈ చిన్న హాల్లోనే ఈ విధంగా మేము డెకరేషన్ చేసుకున్నాండి. మాకు హాల్ అంటే ఇక్కడ చాలా ఇష్టం అండి. మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం, ఎవరు వచ్చినా ఇక్కడే కూర్చొని చక్కగా ఆడుకుంటుంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మా సిసింద్రీలు 2 అదిగోండి అక్కడ ఉన్నాయి. సింధీ, అగోండి సింధీ బ్రియానా ఎలా చూస్తున్నారు చూడండి. హాయ్ బ్రియానా, హాయ్ చెప్పు సింధీ బ్రియానా, హాయ్. అది కొంచెం చూసారా, వాళ్ళ తల ఊపరంటే అది హాయ్ అండి. సో ఇప్పటి వరకు బయటనే ఉన్నారండి, మేము కర్టన్స్ అవి చేంజ్ చేస్తుంటే ఆ కర్టన్స్ మీద పడిపోయి వీళ్ళిద్దరు తెగ ఆడుకున్నారండి. సో వీడియో చేయలేకపోయింది, ఎందుకంటే డెకరేషన్లో ఉన్నాం కదండి, సెట్ చేయడం వాటిలోనే, అందుకే. సో సింధీ బిర్యానీ ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలండి, పెరుగన్నం తినిపించాలి. సో ఇలాగా మేము డెకరేషన్ చేస్తాం. ఇవ్వండి మా హౌస్. సో ఇందులోనే డేవిడ్ బ్రదర్ అన్న అతను, మీరు మాకు ఇంటికి ఎప్పుడైనా పిలుస్తారు, మీ హోమ్ చూపిస్తారని అడిగారు. తప్పకుండా అండి, మా యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయిపోతే తప్పకుండా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి రావాలని మేము తప్పకుండా ఇన్వైట్ చేస్తాంలేండి. ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ మా ఫ్రెండ్సే కదండి. చూస్తున్నాం మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసి కాకపోతే లైక్స్ రావట్లేదులేండి. సో లైక్ కాకపోయినా కనీసం మెసేజ్ అయినా పెట్టండి, కమెంట్ అయినా పెట్టండి, ఏదో ఒకటి. ఓకేనండి. సో ఇదండి ఇలా డెకరేషన్ చేసాము. ఎస్, ఈస్టర్ ఎంతమంది చేసుకున్నారు మాకు తప్పకుండా చెప్పండి. సో ఇదేంటి లోపలండి బెడ్రూమ్లోని ఇలాగా. సో మా సోఫా అది ఇవ్వండి ఇలాగా కర్టన్స్ అన్నీ పెట్టి. సో మా నాన్నగారు పడుకున్నారండి. సో ఇవ్వండి ఇలాగా ఇవన్నీ క్లీనింగ్ చేసుకొని, నిన్నే ఫిష్ ఎక్వేరియం కూడా క్లీన్ చేసుకుని అలాగా మొత్తం అంతా. ఇవ్వండి ఇవ్వండి ఇది కూడా ఆన్లైన్లోనే ఇచ్చిందండి. ఇది ఆన్లైనేనండి. ఏంటంటే ఇది 1400 అండి, 1480 రూపీస్ అండి. సో ఇందులో వాటర్ వేసుకుని, సో తులసి రాగి మీద మంచిది కదండి, అందులో వాటర్ తాగితే. సో దానికోసమని ఇది అందులోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నామండి, చాలా బాగుంది. సో ఇందులోనే డాడీకి వాళ్ళకి మేము వాటర్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇది అలాగా దాంతో ఈ 2 గ్లాసు ఈ చిన్న బాటిల్ ఇచ్చారండి ఇది. సో అదండి వేస్తుంది. శాండీ ఆకలి వేస్తుందా? శాండీ హాయ్ చెప్పు అందరికీ.
అరే నా దగ్గరికి వచ్చేస్తుంది ఈ సిక్కుని పిల్ల చాలా ఆకలి వేస్తుందా? సరే భూ కల్పిస్తాను నాకు నాన్న. ఓకే చూసారు ఎలాగంటిపోయింది. శాండీ ఇగో అందరికీ హాయ్ చెప్పు. పైకి చూడు హాయ్ హాయ్. చిన్న నన్ను ఇస్తాను నాకు నాన్న, పువ్వు పెడతా నాకు. సో ఇలాగ అన్నీ క్లీన్ చేసామండి. చేసుకొని ఇగోండి మా వంటలు అవి ఇగో పెట్టాం. సో ఈరోజు వంట మేము ఏం చేసామో మీకు చూపిస్తామండి, చూడండి. సో ఈరోజు స్పెషల్ మా ఇంట్లోని ఇది బోటి ఫ్రై అండి. ఇగోండి ఇలాగా బోటి ఫ్రై చేస్తాం. సో బోటి ఫ్రై అండ్ ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తుంది. సో బోటి ఫ్రై చేస్తాం. అండ్ సో ఇగోండి బోటి పులుసు ఇలా చేస్తాం. ఈరోజు ఈస్టర్ స్పెషల్ మా ఇంట్లోని, ఈస్టర్ సండే. సో ఇది బోటి పులుసు అండ్ ఇదేమొచ్చి వైట్ రైస్ అండి. తర్వాత ఇవ్వండి ఇదేమొచ్చి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ చేసాము ఇలాగా, చికెన్ కర్రీ. అండ్ ఇదేమొచ్చి కచమరి అండి, కచమరి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవ్వండి చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ కూడా చేస్తాము. ఈరోజు స్పెషల్ ఇదండి మా ఇంట్లోని. సో అంతా వంటది రాగానే, చర్చి నుండి రాగానే బేబీకి ఇవన్నీ ఉల్లిపాయలు టమాటీలు అన్నీ మసాలా రెడీ చేసి, సో అవన్నీ చేసి పట్టి పెద్దకి అన్నీ చక్కగా వండిస్తారు. మొత్తం అన్నీ టకా 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 చాలా స్పీడ్గా చేస్తారు. సో చేసి ఇవ్వండి చూడండి చికెన్ దమ్ బిర్యానీ. సో ఈరోజు ఇది అన్నమాట మా ఇంట్లో స్పెషల్. సరే కదండి. రసం అండి. రసం అనేది కంపల్సరీగా డాడీకి ఉండాలండి, వైరస్ తింటారు. సో రసం చేసాం. సో ఇదండి మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్, ఈస్టర్ స్పెషల్ మీరు చూసారు కదా. సో అదే మేము చేసామండి ఈరోజు అంతని. సో మార్నింగ్ టైంలోని చర్చ్కి వెళ్ళే టైంలోని ఏమైనా వేకెన్సీ ఉంటుంది, పండగలు ఏమైనా వచ్చినప్పుడు చూడండి చర్చ్కి వెళ్ళి బిజీలో ఉంటాను, రెడీ అవ్వడం, దానిలోనే నేను వీడియో చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకు మీరు అనుకోవచ్చు ఈస్టర్ ఏంటి డ్రెస్సెస్ తయారయ్యే వీడియో పెట్టలేదని. సో అవ్వలేదండి ఈరోజు బేబీ చేసి లేట్ అయిపోతుంది ఒకటి కదా, పనులు చేసుకున్నందుకే బేబీ చర్చ్కి వెళ్ళిపోయాయి అనమాట. సో మేము చర్చ్కి ప్రాధాన్యత ఇస్తాం, మీకు తెలుసు కదండి. కంపల్సరీగా చర్చ్కి మేము వెళ్ళే తీరుతాం. ఎందుకంటే ఉంది కదండి 6 days మనం చక్కగా అన్ని పనులు మనం చేసుకోవచ్చు. అది మనం కష్టపడిన కష్టం అంతా పనులు, వర్క్ అది ఏమున్నా వర్క్ అది చేసుకోవాలి. సో సండే అంటే మాత్రం అది స్పెషల్లీ ఆ రోజు చర్చ్కి మేము కేటాయిస్తాం. తప్పకుండా చర్చ్కి వెళ్ళే వస్తాం మేము. సో ఏ పనులు ఉన్నా సరే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఫస్ట్ చర్చ్కి వెళ్తాం, చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. సో అందుకే మేము ఎప్పుడు ఎవరైనా సండే ఏమైనా పెట్టినా మేము అంటే ఎక్కువగా వాటికి ముందు చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికైనా మేము వెళ్తాం అనమాట. సో బయట తిరగాలన్నా ఏం చేయాలన్నా పనులకి వెళ్ళాలన్నా సో వర్క్ ఫస్ట్ చర్చ్, ఆ తర్వాత మిగతా పనులు. సో అదే అనమాట మేము చర్చ్కి వెళ్ళేసి వస్తూ ఉంటాం. సో అందుకే మార్నింగ్ టైంలో నేను వీడియో చేయలేను. చర్చ్కి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటాను, ఎందుకంటే అప్పుడు మేము కొంచెం ఫ్రీ అవుతాం అనమాట. సో పనులు చేస్తూ మీకు వీడియో చేసి చూపిస్తూ ఉంటాను. సో ఈరోజు ఇదండి మా ఈస్ట్ రోజు మొత్తం అంతా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసరికి అమ్మయ్య హాయ్ అనిపించిందండి నిజంగానే. అంటే ఎవ్రీ మంత్ మేము మంత్లీ వన్స్ కంపల్సరీగా 31st కల్లా మేము అన్నీ క్లీన్ చేసేస్తామండి. 31st రాగానే అన్నీ ధూళి అవి దులిపేసి కర్టన్స్ అన్నీ చేంజ్ చేస్తాం అనమాట. సో ఈసారి మాత్రం కొంచెం మాకు అవ్వలేదు షాపింగ్, ఈ పనులని వర్క్ షాప్లోని వర్క్ రావడం వల్ల సో ఈ పనులు మేము చేయలేకపోయాను. సో ఈరోజు చేయవలసి వచ్చింది, ఎందుకంటే అయినా ఈరోజు కరెక్ట్గా 31st చేస్తాం కదక్క మొత్తానికి. కాకపోతే చర్చ్కి ముందు చేసేయాలనుకున్నామండి, గుడ్ ఫ్రైడేకి ముందు, కానీ అవ్వలేదన్నమాట మాకు. సో ఈరోజు చేస్తాం పోనీ. గుడ్ ఫ్రైడే రోజున అంటే క్లీనింగ్లు అన్నీ అయ్యాయండి. క్లీన్ అది కంపల్సరీగా చేస్తాం. వీక్లీ వన్స్ ఈ డస్ట్ ఉంటాయి కదండి, కబోర్డ్ అవి తుడుచుకొని బయట మెరర్స్ అవి తర్వాత ఇల్లు తుడిచి తడబట్టి పెడుతూ ఉంటాము. ఇది అవి అయిపోతాయి. అంటే ఈ కర్టన్స్ మార్చిన మాత్రం మంత్లీ వన్స్ మేము పెట్టుకుంటామండి. అవి మారిస్తేనే మాకు హాయిగా ఉంటుంది, లేదంటే ఏదో జిడ్డుగా అనిపిస్తుంటుంది అనమాట, మాకు నచ్చదు అసలు అని. సో అది క్రిస్మస్ అప్పుడు మాత్రం కొత్త కర్టన్స్ కొంటూ ఉంటాం. చాలామంది ఇదేంటి కర్టన్స్ ఉన్నాయి కదా, కింద సంవత్సరం కొన్నారు కదా మళ్ళీ అని అంటే, మేము ఎవ్రీ మంత్ మారుస్తుంటాం కాబట్టి మాకు ఇయర్లీ మేము కొత్తగా కొంటూ ఉంటామండి. అందుకే సో ఇలాగా అన్ని సెట్ ఒకేలాగా తీసుకుంటాం. ఇవన్నీ చాయిస్ మా అక్కవేనండి, మా పెద్ద అక్క, తనే చాయిస్ చేస్తారు కర్టన్స్. సో ఈ కర్టన్స్
కటన్స్కి తగ్గ మ్యాచింగ్ ఏమొచ్చి ఇది దివానా సెట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి సోఫా ఇవి అండి. ఇది కూడా ఆన్లైనేనండి, మీషోలోనే మేము ఆర్డర్ పెట్టి తీసుకొచ్చేది. ఇవి మాత్రం షాపేనండి, ఇది మాత్రం ఆన్లైన్ అండి, ఆన్లైన్లో మేము ఆర్డర్ పెట్టాం. సో ఇవ్వండి, ఇది కూడా ఇది ఆన్లైన్లోనండి. ఆన్లైన్లో ఏంటంటే ఇది చాలా పెద్దదనమాట, మాకు చూపించారు కాకపోతే రావడం కొంచెం చిన్నది వచ్చింది. కోసం మేమే మిస్టేక్ చేసి ఉంటాం, పెద్ద చూపించారు కదా వెంటనే ఆర్డర్ పెట్టిస్తాం. సో అందులో వాళ్ళ సైజులు పెడుతూ ఉంటారు కదండి, కొంచెం కంగారు ఉంటుంది కదండి. అమ్మ ఇంత కాస్ట్లీ ఇచ్చారు అబ్బా అనుకుని వెంటనే పెట్టిస్తాం, రాగా నీకోండి ఈ సైజు అనమాట అది. అందుకే ఇప్పుడు కంగారు పడకండి, అదే సైజు కింద మీకు అక్కడ పక్కన ఇస్తూ ఉంటారు కదండి, ఈ సైజులో నీకు ఈ కాస్ట్ ఈ సైజులోని. సో అది చూసుకొని చాయిస్ చేయండి. అంటే డిస్కౌంట్ రావేసరికి అమ్మ ఇంత 1000 చెప్పిన వాళ్ళు 500కి ఇస్తారు అనుకుంటా, కానీ అక్కడ 500 ఇది ఉంది, అది 1000 అని చెప్పారని అది కంపల్సరీగా మనం చాయిస్ చేయాలన్నమాట. సో ఇది వచ్చింది. తర్వాత ఇంకోటి ఆన్లైన్లో వచ్చింది, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఆన్లైన్లోనండి, అందులో పెద్ద చెట్టు చూపించారండి. చాలా యాక్చువల్లీ ఈ పాట్ ఉంది కదండి, ఈ సైజులో చూపించారండి. అది ఎంత కాస్ట్ పెట్టారు, ఇది 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 ఒక కాస్ట్ పెట్టారు. అబ్బాయి ఇంత పెద్ద చెట్టు ఇంత తక్కువలో వచ్చిందని ఆర్డర్ పెడితే తేడా వస్తుంది. ఇవ్వండి, ఈ చిన్న సైజు కబోర్డ్లో సరిపోయింది అదనమాట. సో యాక్చువల్లీ ఒకసారి దెబ్బ తగిలితే రెండోసారి బుద్ధి రావాలి, కానీ ఆయన ఏటో అండి కంగారు. సో అలాగే అనమాట ఇచ్చారు. సో ఇదండి మా ఆన్లైన్ షాపింగ్లు ఇలాగ ఉంటాయి అన్నమాట. సో మెటీరియల్స్ మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగా చూస్తాను, జూమ్ చేసి మరీ చూస్తాను. ఆ మెటీరియల్ దగ్గర నుంచి చూసిన తర్వాత నచ్చితే ఓకే అని చెప్పేసి ఆర్డర్ పెడతాను అనమాట అది. సో ఇలాగ ఉంటాయండి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు. సైజులు అవి ఇస్తూ ఉంటాను, మీరు అవి చెక్ చేసుకోవాలి, అది ఏ సైజు అన్నిది ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అదండి, నేను అది ఫుడ్ ఏదైతే రెడీ చేసాం అవన్నీ నేను మీకు తిని చూపిస్తాను, టేస్ట్ ఎలాగ ఉన్నాయండి ఇది. ఓకేనండి. సో ఇగోండి మా నాన్నగారు భోంచేస్తున్నారు. డాడీకి చికెన్ నచ్చదు, అందుకే బోటీ పులుసుని తర్వాత బోటీ ఫ్రై అండ్ కొంచెం బిర్యానీ పెట్టారు, ఎక్కువ తింటారు. డాడీ హాయ్ చెప్పండి అందరికీ. హాయ్ చెప్తున్నారండి ఇగోండి మా నాన్నగారు. సో డాడీ ఇక్కడే భోంచేస్తారు, అంటే ఎక్కువగా నల్లలేరు కదండి డాడీకి, అందుకే ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఇగోండి ఈ టేబుల్ నుంచి చూస్తారా, ఇది కూడా ఆన్లైన్లో మీషోలోనే మేము ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాం. డాడీ ఇలా భోంచేస్తారని కూర్చొని. సో ఓకే డాడీ. సో ఇప్పుడు మాకు ఇవ్వండి లంచ్ టైం రెడీ అయ్యింది. సో బిర్యానీ అండ్ కొంచెం వైట్ రైస్ వేసుకున్నాను, సలాడ్స్ అనమాట. కొంచెం కారం ఉంటుంది కదండి తాగల కంటే, ఇది కొంచెం కూల్ చేయడం కోసం. సో ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ నేను మీకు బోటి పులుసు దీన్ని చూపిస్తానండి. యాక్చువల్లీ బోటి పులుసు మొన్న మేము తీసుకొచ్చండి, బోటి తీసుకొచ్చి చేసాం అనమాట. సో చేస్తే మేము ఏమిచ్చి ఇద్దరు చేసాం, ఆల్రెడీ 3 గంటలు పట్టిందండి మాకు బోటి చేయడం. 3 అవర్స్ మేము చేసాం. నేను చర్చికి వెళ్ళే లోపు మా అన్నీ 1 అవర్ 2 అవర్స్ లోపు నుండి 1 అవర్లో మా అన్నీ ఎంత స్పీడ్గా చేస్తారండి బోటి, నిజంగా మేము షాక్ అయ్యాం. ప్రేర్ చేస్తున్నాయండి, మేము భోజనం చేసే ముందు ఇలా ప్లేట్ ముందు పట్టుకుని ప్రేర్ చేసిన తర్వాత అప్పుడు తింటాం అనమాట. సో అలాంటి లేకపోతే ఏదో మిస్ అయ్యామని అనిపిస్తుంది. సో ఇవ్వండి ఇది ఏంచి బోటి పులుసు, మీకు బోటి ముక్కలు అవి ఇవ్వండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి బాగుందండి, బాగా చేస్తారు. బోటి పులుసు, నాకు బోటి ఫ్రై అంటే ఇష్టమండి. ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మేము చిన్ననాటప్పుడు మా నాన్నగారు బోటి చేసారండి, భలే చేశారు. డాడీ కూడా మేము అలా చూసారు డాడీని.
బోటీ చేసి ఫ్రై చేసేటప్పుడు డాడీ మా దగ్గరుండి మరి చేయించాడు మమ్మీ చేత. ఇలా చేయి అలా చేయని చెప్పుకొని, అంటే డాడీకి ఇష్టం పెద్దవాళ్ళు కదండి, చాలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే కష్టపడిన వ్యక్తి అనమాట మా నాన్నగారు. చాలా కష్టపడేవారండి ఆఫీస్ డ్యూటీలో అట్లా. సో ఇంటికి వచ్చేసి లీవ్ దొరికితే ఖాళీగా అసలు కూర్చుండేది కాదు, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవారండి మా నాన్నగారు. సో డాడీ ఏమించి అలాగే బోటి ఫ్రై చేసి వేడివేడిగా గిన్నెలు వేసి తినండి అమ్మ అనుకుని మా పిల్లలందరినీ మమ్మల్ని కూర్చోబెట్టి, మేము 5 మెంబర్స్ కదండి, కూర్చోబెట్టి గిన్నెలు వేసి ఇచ్చారు, వేడివేడిగా తినండి మంచిది, జలుబు దగ్గు ఏది ఉన్నా పోతుంది. అంత కేడిగా చూసి మా నాన్నగారు చాలా బాగా చూసుకుంటారండి. బోటి ఫ్రై చాలా బాగుంది అక్క, సూపర్ ఉంది. సో ఇవ్వండి బోటి ఫ్రై. మా సింధికి బోటి అంటే చాలా ఇష్టం అండి. పేగులు ఏటైతే ఉన్నాయో అవి కొంచెం కడిగానమాట, అసలు ఉప్పు కారం ఏమి ఉండకూడదు. దాన్ని బాగా వాష్ చేసి చిన్న ముక్క చేసిస్తే అంత చక్కగా తినేస్తుందో. ఇప్పుడు పెరుగన్నం తినిపించాం కదండి, తినేసి పడుకుంది. మేము మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కదండి, మేము 3 ఇయర్స్కి ఒకసారి మాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మాకు ఏంటంటే క్వార్టర్స్ ఉండేది, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇచ్చారనమాట. సో అందులో ఏంటంటే మాకు బెడ్స్ అవి వాళ్ళే ఇస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటి 2 బెడ్స్ ఇచ్చారనమాట. పిల్లలు ఫ్యామిలీ ఉంటుంది కదండి చెప్పి, కానీ మేము ఇంతమంది ఉన్నాం, మాకు చాలా ఇస్తుంది కదండి. సో అక్కడ గ్యాస్ అవి తీసుకెళ్ళడం, మేము చిన్నపిల్లలు కదండి, మా నాన్నగారు గ్యాస్ స్టవ్ కొనలేదనమాట. ఈ పిల్లలు చాలా సిగ్నే వాళ్ళు, వీళ్ళ దగ్గర గ్యాస్ పొయ్యి వండుకోవద్దని చెప్పేసి ఏంటంటే ఒత్తుల స్టవ్ని పంపు స్టవ్ ఉంటుంది కదండి, అదే అనమాట పెట్టారు. తర్వాత ఏమించి అక్కడ క్రియేషన్ అవి చాలా తక్కువ దొరికాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే చక్క ఏం చేశారు మా నాన్నగారు, గ్యాస్ పొయ్యి అదే పొయ్యిలు ఉంటాయి కదండి, కర్రలు పొయ్యాం. సో ఇటుకలు కట్టి గ్యాస్ పొయ్యిలాగా డబల్ చేసి చక్కగా కిచెన్లో అలాగా అమర్చేసారు అనమాట. గ్యాస్ పొయ్యిలాగే సేమ్ దానికి గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఇక్కడ కర్రలు ఉంటాయి, అంతే తేడా ఇంకేం లేదు. కానీ దానికన్నా ఇదే బెస్ట్ కదండి, కర్రలు పొయ్యి సూపర్ ఉండేది, వంట అది టేస్ట్ వస్తుంది. సో అలా చేసి పెట్టారు. ఆ కర్రలు చెక్కలు తెస్తే పెద్ద పెద్ద చెక్కలు అండి మాకు వచ్చి, మా నాన్నగారు తెచ్చి ఒక బయటన అలా సర్దిసారు. సో ఆ చెక్కలతో మా నాన్నగారు ఏం చేశారంటే డైనింగ్ టేబుల్ చేసారు, కుర్చీ చేశారు, తర్వాత బెడ్ కూడా. ఎందుకంటే 2 బెడ్సే కదండి ఇస్తారు, మేము నుంచి 5 మెంబర్స్ మొత్తం 7, మాకు 2 బెడ్స్ ఎక్సెప్ట్ చాలు కదండి. నాన్నగారు మళ్ళీ 2 బెడ్స్ చేశారు, తయారు చేశారు, డాడీ తయారు చేశారు. మంచాలు అవి చాలా బాగా చేశారు డాడీ. కష్టజీవి అంటారు కదండి, మా నాన్నగారు కష్టజీవి అండి. అవన్నీ మేము ఇప్పుడు తలుచుకుంటూ ఉంటాం, మా నాన్నగారు చేసిన వర్క్ అయితే తలుచుకొని నిజంగా హ్యాట్సప్ చెప్తుంటాం మా నాన్నగారు. ఇంటికి పెద్దవాళ్ళు ఆశీర్వాదం అండి, వాళ్ళు ఉంటేనే ఇల్లు కలకల్లాడుతుంది, ఇల్లు బాగుంటుంది. సో ఇప్పుడు చేస్తానండి టేస్ట్ చికెన్ దమ్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీలోని మాత్రం చాలామంది ఉప్పు తింటారు, కానీ నాకు మాత్రం కచ్చమరి కంపల్సరీగా ఉండాలి. పెట్టాను మమ్మీ. అవి పెట్టాను. మా మమ్మీ కూడా నేను చాలా కష్టపడి, ఎంతమంది 5 పిల్లలతో మా బట్టలు అవి వాష్ చేయడం, అండ్ గిన్నెలు మేము తిన్న గిన్నెలు ఇన్ని పాత్రలు కదండి, ఇన్ని ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఇద్దరు ఉంటేనే గిన్నెలు తోకడో కుమ్లాడేసుకుంటూ ఉంటారు, కానీ ఇంతమంది పిల్లలు మా మమ్మీ కూడా చూసుకోరు నిజంగా. ఇదే మా మమ్మీ అయితే అలా కదండి, ఏమైనా వంట చేస్తే మాకు అందరికీ పెట్టేశారు, మమ్మీకి లేకపోయినా పర్లేదు అన్నట్టు అందరికీ పెట్టేశారు మమ్మీకి. సో ఇరుగు పొరుగు వాళ్ళు అప్పట్లో బాగా క్లోజ్ ఉండేది కదండి. సో ఏమన్నా సరే ఏటి ఉండేదండి, చాలా మంచి స్మెల్ వస్తుంది వదిన, నాకు కొంచెం కూర ఇవ్వండి వదిన అని అంటే మా మమ్మీ పాప అలాగే మా మమ్మీకి లేకుండా సో అడిగారు కదా అని వాళ్ళకి ఇస్తారు. మీ మమ్మీ మీకు ఉండాలి కదా మమ్మీ, ఎందుకు ఇచ్చేస్తాను తప్పమ్మా, ఒకరు అడిగేటారు మనం లేదని చెప్పకూడదు, వాళ్ళు తింటే మనకు కడుపు హాయిగా తృప్తిగా ఉంటుందని చెప్పేసి మమ్మీ ఇస్తారు. మా మమ్మీ ప్రేమ అలాంటిది. మా ఇంట్లో ప్రేయర్ అంటే చాలు అందరూ, అవునా మీ ఇంట్లో ప్రేయరా, అయితే కాంతమ్మ గారు భోజనాలు పెడతారని చెప్పారు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ కడుపు నిండిపోయినా తినండి అనుకుంటుంది, ఇంకా ఇచ్చారు వాళ్ళు అదే చెప్పారు,
ఎవరైనా అంటే వీళ్ళు తింటున్నారా అమ్మాయి చాలా అంటే బాగుంది చూస్తారు, కానీ కాంతమ్మ గారు అలా కదమ్మా బాబు. వద్దన్నా సరే కుక్కు మరి పంపిస్తూ ఉంటారు, కట్టు నుండి అంత ఇదిగా పెడతారు. నిజంగా కాంతమ్మ లాంటి ఆవిడని మేము ఎక్కడ చూడలేదు అంత ఇదిగా. మా మమ్మీ నిజంగా అలాగే పెడుతుంటారు ఇంకోసం. అసలు మీ కాంతం ఎవరంటారు? సావిత్రి పెట్టాలంటారు. మా మమ్మీని కాంతమ్మ కాదు ఏంటక్క, సావిత్రమ్మ. కాంతమ్మ గయ్యాలవరండి, మీరు ఎంత మంచివాళ్ళండి అని సెన్సిటివ్గా ఉంటారు. మీ పేరు కాంతమ్మ కాదు శారద అని పెట్టారండి. శారదగా చాలా క్యూట్గా చాలా ఇదిగా మంచిగా నటించాడు కదా, మా మమ్మీని ఆ విధంగానే పిలిచాడు శారదగా. కాంతమ్మ పేరు మీకు నప్పలేదు, కాంతమ్మ అంటే గయ్యాలు గంపింగ్. సో ఇది చికెన్ దమ్ బిర్యానీ, ఇది చికెన్ కచంబి. వేసుకుంటారు మమ్మీ చికెన్ పులుసు వేసుకుంటాను. చికెన్ ఎస్, తొందరగా బేబీగా అన్ని వంటలు అయిపోయాను. సో ఇది చికెన్. ఆ ఫుడ్ వీడియో పెడతారు కదండి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ 2 తినబోసరికి కడుపు నిండిపోద్ది. మాకు అలాంటి అంత పెట్టి తింటున్నారంటే నిజంగా. అలాగే మమ్మీ ఇచ్చేయండి, అట్టుపండు తెచ్చేయండి. మా మమ్మీ అట్టుపండు తినచ్చు కదా, అలాగేనండి. సో అన్ని వంటలు బాగున్నాయండి, చాలా బాగా చేశారు మా అక్క. ఎప్పుడు మా అక్క అంటే మీరు చేయలేండి, నేను చేసాను కదండి ఆ రోజు పప్పు మామిడికాయ నేనే వండానండి. ఎందుకు నవ్వుతున్నావు అక్క? అవును, అంటే ఎప్పుడు మా అక్క వండుతారు, మాకు ఏవి వండుతారని మీరు అంటున్నారు కదండి, అందుకే ఆ రోజు పప్పు మామిడికాయ నేనే చేశాను, వైట్ రైస్ వండాను. ఆ తర్వాత ఏంచి వంకాయ పచ్చడి చేశానండి. చూడండి నవ్వుతున్నారు, వంకాయ పప్పు టమాటా చేశానంటే. అంటే ఈ స్పెషల్ అనేటప్పుడు మా అక్క వండుతానంటే, మిగతా టైంలో మార్నింగ్ టైంలో ఉంటుంది చూసారా క్యారేజ్ పట్టుకెళ్ళడం, అది మార్నింగ్ టిఫిన్ అది, అవి నేను వండుతాను అనమాట. సో ఇలా స్పెషల్ అన్నప్పుడు మాత్రం అది తానే వండుతాయి. ఎందుకంటే ఎంతమందికి అయితే నేను వండలేను, నాకు రాదు, నిజంగా చెప్తాను. మా చిన్నక్క అక్క అయితే బాగా చేస్తారు, నేను మా ఇంట్లో వారికి మాత్రమే వండగలను అనమాట. సో ఇదండి వంటలు అవి చేయడం అది. సో చాలా బాగా చేస్తారు. అయిపోయింది ఈరోజు ఈస్టర్, మాది ఇలా గడిచిందండి. ఇది చాలా బాగుంది. షేర్ చేయండి, వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చేసుకున్న వాళ్ళు వ్యూస్ ఇవ్వండి, వ్యూస్గా చూడండి ప్లీజ్. నేను వీడియో ఎక్కువసేపు పెట్టను. సో అదేండి ఈరోజు మా వీడియో ఇదండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మాత్రం కామెంట్లో మీరు తప్పకుండా పెట్టండి, ఓకేనండి. సో బాయ్ అండి, టేక్ కేర్.